హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ కన్నా ముందు మన తెలుగు టైటన్స్ అయితే కొంతమంది యంగ్ ప్లేయర్స్ని రిటైన్ అయితే చేసుకుంది. అండ్ వాళ్ళు ఎవరనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు తెలుగు టైటన్స్లో ఉన్న స్టార్ ప్లేయర్స్ని కూడా తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేసింది. అండ్ దానికి కారణాలు ఏంటి, తెలుగు టైటన్స్ ఎటువంటి ప్లాన్స్తో ఆక్షన్లోకి వెళ్ళబోతుంది అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా మన తెలుగు టైటన్స్ అయితే వాళ్ళ స్టార్ ప్లేయర్స్ని అయితే వదులుకుంది. ఆశీష్ నర్వాల్ కావచ్చు, పవన్ శర్వత్ కావచ్చు, విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ అయితే చేసింది మన తెలుగు టైటన్స్. అండ్ వీళ్ళలో ఇద్దరిని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంది అనుకున్నాం మన తెలుగు టైటన్స్. బట్ ఏంటంటే వాళ్ళ ముగ్గురిని కూడా రిలీజ్ చేసింది మన తెలుగు టైటన్స్. అది ఎందుకంటే ఈ సీజన్ ఆక్షన్లో విజయ్ మాలిక్ ఆక్షన్లోకి వెళ్ళినా కూడా అండ్ ఎక్కువ బడ్జెట్కి వెళ్తాడు. అండ్ ఆశీష్ నర్వాల్ కూడా వెళ్ళినా తెలుగు టైటన్స్కి దొరికే అవకాశాలు అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ బడ్జెట్లకు వెళ్తారు గైస్. బట్ ఏంటంటే వాళ్ళకి దొరికే బడ్జెట్లో దొరికితే కనుక ఖచ్చితంగా రిటైన్ అయితే చేసుకుంటారు. ఎఫ్బిఎం కార్డు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి 2 ఎఫ్బిఎం కార్డులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఖచ్చితంగా ఇద్దరు ప్లేయర్స్ని అయితే తెలుగు టైటన్స్ అయితే కంబ్యాక్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. అండ్ ఆక్షన్లోకి వదిలి అండ్ రిటైన్ చేసుకోవడానికి తెలుగు టైటన్స్ అయితే ప్లాన్ చేస్తుంది. వీళ్ళ ముగ్గురులో ఇద్దరిని అయితే ఖచ్చితంగా తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దాని తర్వాత మన తెలుగు టైటన్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరెవరంటే, అండ్ మనకి ఎలక్ట్ ప్లేయర్స్ లిస్ట్లో మనకి చూసుకున్నట్టయితే శంకర్ గదాయిని అండ్ అజిత్ పవార్ని అయితే రిటైన్ అయితే చేసుకుంది మన తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో అయితే. అండ్ యంగ్ ప్లేయర్స్లో చూసుకున్నట్టయితే అంకిత్ని, ప్రఫుల్ జవారీ లాంటి ప్లేయర్స్ని అయితే రిటైన్ అయితే చేసుకుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఎన్వీపీ ప్లేయర్స్లో చూసుకున్నట్టయితే చేతన్ సాహు కావచ్చు, సాగర్ రావల్ కావచ్చు, నితిన్ రావల్ కావచ్చు, రోహిత్ కుమార్ కావచ్చు, వీళ్ళందరినీ మన తెలుగు టైటన్స్ అయితే రిటైన్ అయితే చేసుకుంది ఈ సీజన్ కోసం. అండ్ మన తెలుగు టైటన్స్ అయితే ఎన్వీపీ ప్లేయర్స్ని కూడా సైన్ అయితే చేసుకుంది, ఇద్దరు ఎన్వీపీ ప్లేయర్స్ని. అండ్ వాళ్ళిద్దరు కూడా ఒక టీంకి ఆడతారు, ఇద్దరు కూడా కవర్సే ఫ్రెండ్స్. ఇక ఇద్దరు పేర్లు చూసుకున్నట్టయితే ఒకరి పేరు బంటు, ఇంకొకరి పేరు దుహాన్ అనే పేర్లు అయితే ఉన్నాయి గైస్. వీళ్ళిద్దరు కూడా తెలుగు టైటన్స్కి అయితే కవర్ ప్లేస్లో మనకైతే యంగ్ ప్లేయర్స్ని అయితే మనకి సైన్ చేసుకున్న మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఇప్పటి వరకు తెలుగు టైటన్స్ అయితే స్టార్ ప్లేయర్స్ని రిలీజ్ అయితే చేసింది. అండ్ ఆక్షన్లో ఖచ్చితంగా మనకి ఎఫ్బిఎం కార్డు పెట్టి తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎందుకు రిలీజ్ చేసింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా ఆక్షన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో తెలుగు టైటన్స్ అయితే ఎవరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో మన తెలుగు టైటన్స్ గురించి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.